హాయ్ హలో ఫ్రెండ్స్, తమ్ముడు పెళ్ళికి హైదరాబాద్ వచ్చానన్నాను కదా. వీడి పెళ్ళి అనమాట. ఇక్కడికి రాగానే మేమైతే తొందరగా రెడీ అయ్యి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఆల్రెడీ వచ్చేసాము. అప్పటికే స్టార్ట్ చేసేసారు అంతా, పెళ్లి కొడుకుని చేయడం అదంతా స్టార్ట్ చేసేసారు అనమాట. ఇంకా వెంటనే మేము రాగానే మేము కూడా రెడీ అయిపోయి జాయిన్ అయిపోయాము. ఇక పెళ్లి కొడుకుని రెడీ చేసిన తర్వాత మేమైతే పెట్టాల్సిన బట్టలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టేసాము. పెట్టిన తర్వాత ఇక పెద్దమ్మ అయితే గాజులు ఇచ్చింది అందరికీ. ఎవరెవరికి ఏ సైజు వస్తాయో వాళ్ళందరూ తీసేసుకోండి అనేసి ఇచ్చిందనమాట. అందరం, నేను వదిన వాళ్ళందరం వేసుకుంటున్నాము గాజులు. ఇంకా ఇక్కడైతే ఇంకా మా అత్తయ్య వాళ్ళందరినీ కూడా చూపిస్తున్నారనమాట వీడియోలో. ఇక గాజుల ప్రోగ్రాం అయిపోయినాక నేను, అక్క వాళ్ళు, వదిన వాళ్ళందరం కలిసి గ్రూప్ ఫోటో వీడియోస్ అయితే తీసుకున్నాము కొద్దిసేపు. అక్కడ పెళ్ళికొడుకు పక్కన నేను, మా అక్క అనమాట. సొంతం పెద్దనాన్న కొడుకుది పెళ్ళి, రెండో పెద్దనాన్న అనమాట ఆయన. మొత్తం నలుగురు అన్నదమ్ములు డాడీ వాళ్ళు. ఇక నా పక్కన ఉన్న వాళ్ళైతే వదినలు అవుతారనమాట నాకు వాళ్ళు. ఇక అందరం కలిసి వీడియోలు, ఫొటోస్ అయితే కొద్దిసేపు అలాగా తీసుకున్నాము. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక ఈవినింగ్ హల్దీకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనమాట. ఇక మెయిన్గా హల్దీకి అయితే ఫస్ట్ అంటే పెళ్ళికొడుకుకి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ అయితే మెయిన్గా కొన్ని అవసరం ఉంటాయి కదా ఫ్యామిలీతో కూడా. ఆ క్లిప్స్ ఫస్టే తీసుకోవాలనేసి మనం రెడీ అయినప్పుడు, పెళ్ళికొడుకు రెడీ అయినప్పుడు చాలా బాగా వస్తాయి కదా ఫస్ట్ వీడియో క్లిప్స్ అనేవి. అందుకు పెళ్ళికొడుకువి అలా తీసుకోవాలనేసి అలాగా కొద్దిసేపు వీడియోస్, ఫొటోస్ అనేవి తీశారనమాట మా తమ్ముడివి. ఇక అలాగ కొద్దిసేపటి దాకా ఫోటో సెషన్స్, వీడియోస్ నడిచిన తర్వాత మళ్ళీ పెద్దమ్మ వాళ్ళు కూడా జాయిన్ అయ్యి వాళ్ళ వీడియోస్ కూడా తీయడం జరిగింది. ఇక నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు కూడా ఒక ర్యాంప్ వాక్ లాగా వాళ్ళు కూడా వీడియోలో అలాగా నడిచారనమాట. ఇక అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక ఒకరి తర్వాత ఒకరు అంటే ఫ్యామిలీ మొత్తం ఒకసారి, మళ్ళీ నెక్స్ట్ ఈ లేడీస్కి సంబంధించిన డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒకసారి అలాగా అన్నీ చేశారు. ఇక ఇక్కడైతే ఇది చూడండి, మా పెద్దనాన్న ఈయనే అనమాట, పెళ్ళికొడుకు తండ్రి. హాయ్ చెప్తున్నాడు చూడండి అందరికీ ఆయన. ఇక అలాగా ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగిందనమాట, హల్దీ ప్రోగ్రామ్ అను. ఇక తర్వాత ఇక లేడీస్ అయితే ఇక దగ్గర ఒక 4-5 అవర్స్ దాకా బాగా డ్యాన్సులు అయితే చేసేసారు. అసలు ఇంత ఎనర్జీ ఉందా అని నేనైతే షాక్ అయ్యాను ఫస్ట్ మా పెద్దమ్మ వాళ్ళని చూసి అయితే. ఎందుకంటే పెద్దమ్మ కొంచెం అంటే వాళ్ళు ఇంత ఎనర్జీగా ఇంత చేస్తారని అనుకోలేదు. మాకంటే బాగా చేస్తున్నారనమాట. ఇక్కడేమో పెద్దనాన్న చెయ్యి అని అడుగుతుంటే వదిన వాళ్ళు నన్ను పట్టుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మళ్ళీ నేను కూడా వెంటనే జాయిన్ అయిపోయాను. నేనైతే ఫస్టే ఉంటాను, ముందే తమ్ముడు పెళ్ళి కదా, అందుకు ఇంకా ముందే ఉండి మేమైతే బాగా డ్యాన్సులు చేసి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అలాగా ఒక 10 సాంగ్స్ దాకా లేడీస్ అందరం కలిసి డ్యాన్సులు అవన్నీ, ర్యాంప్ వాక్లు కూడా అవన్నీ కూడా చేసాము. ఇక అలాగా స్టార్ట్ అయిందనమాట. ఇక మాది మేము చేసిన తర్వాత కొద్దిసేపు నెక్స్ట్ అన్నయ్య వాళ్ళు, ఈ బావ వాళ్ళు కూడా అందరూ మాతో పాటు జాయిన్ అయ్యి వాళ్ళు కూడా డ్యాన్సులు చేశారనమాట. అలాగా కొద్దిసేపు లేడీస్, జెంట్స్ అందరు కలిసి డ్యాన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఇక మా వదినలు అయితే ఫుల్ జోష్గా చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ అందరూ కలిసి నన్ను పట్టుకొని చేస్తున్నామైతే మా పెద్దమ్మ అనమాట. ఇక అందరం అలాగా ఫుల్గా ఎంజాయ్ అయితే చేసినాము హల్దీ ఫంక్షన్లో. ఇక సాంగ్ ఏదైనా కానీ మన డ్యాన్స్ ఒకటే అన్నట్టు. నాకైతే పెద్దగా ఏం రాదు, కానీ అయినా సరే చేయండి అంటే అందరం కలిసి అయితే ఇక బాగానే డ్యాన్స్ అయితే చేసామన్నమాట మేము. ఇక అలాగా ఇదంతా కూడా మళ్ళా ఒక 4-5 అవర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మంగళ స్నానాలకి ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. మంగళ స్నానాలకైతే ఇంకా మళ్ళీ ఎవరెవరు అందరు కలిసి పోస్తారు కదా మంగళ స్నానాలు, భార్య భర్తలకి అందరు పోస్తారు కదా ఒకరి తర్వాత ఒకరమైతే. ఇక అందరం మళ్ళీ ఇక మంగళ స్నానాలు అయితే పోసినాం అనమాట ఆ పెళ్ళి కొడుకి. అవి కూడా కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి, ఎంత కాదనుకున్నా కొన్ని క్లిప్స్ అయితే అదేందో ఏమో అలా మిస్ అయిపోతుంటాయి, అర్థమే కాదు అవి అయితే. ఇక అలాగా ఇంక అంతా ఆ రోజు నైట్ అయితే ఇది హల్దీ ఫంక్షను అక్కడికి అయిపోయిందనమాట. ఇది
ఈ వీడియో చాలా లెంతీ ఉందని చెప్పేసి నేనైతే కొంచెం పార్ట్స్గా డివైడ్ చేసి పెడుతున్నాను, కొంచెం చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుందని. ఇది పార్ట్ 1 వీడియో లాగా ఇదైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చూడడానికి కొంచెం ఈజీగా ఉంటుందని. లెంతీ వీడియో అయితే మనకి ఇంట్రెస్ట్ ఉండదు కదా, అలాగనేసి పార్ట్ 1 వీడియోగా ఇది హల్దీ సంబంధించిన వీడియో అయితే నేను పెడుతున్నాను అనమాట. ఇక అలాగా పెద్దమ్మ వాళ్ళతో అందరితో కలిసిగా డ్యాన్స్లు అయితే చేసి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట హల్దీలో. ఇక అక్క వాళ్ళు అందరూ ఎవరు అంటే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, వరుస అయ్యేటోళ్ళు వాళ్ళైతే, అంటే పెద్దమ్మ వాళ్ళ తరపున ఉంటారు కదా, అందరూ ఉన్నారనమాట. అందరితో కలిసి కూడా చాలా అంటే చాలా బాగా డ్యాన్సులు అయితే చేసామన్నమాట మేము. మాకైతే చాలా బాగా అనిపించింది హల్దీ ఫంక్షన్లో కూడా. ఇక అలాగా అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ జెంట్స్ అనమాట. పెద్దనాన్న వాళ్ళు కూడా చాలా, అసలు మనం అనుకుంటాం కానీ ఎంత పెద్ద వాళ్ళైనా కూడా డ్యాన్స్లు అయితే చాలా బాగా చేస్తారు. ఇక తర్వాత నెక్స్ట్ పెద్దనాన్న పెద్దమ్మ కూడా ఇద్దరు కలిసి మళ్ళీ కొన్ని సాంగ్స్కి డ్యాన్స్ బాగా చేస్తారు. మా పెద్దనాన్న డ్యాన్స్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. నాకైతే బాగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఇక మగవాళ్ళు కూడా వాళ్ళకి ఆల్రెడీ హల్దీకి సంబంధించిన డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, ఎల్లో కలర్ కుర్తాస్, అవి వేసుకోవడం వల్ల అయితే ఇంకా నిండుదనం వచ్చిందని చెప్పొచ్చు. అంత బాగా అనిపించింది నాకైతే. వాళ్ళందరూ ఆ డ్రెస్సెస్, వాటికి మళ్ళీ స్పెట్స్ కూడా, ఇవన్నీ కళ్ళజోళ్ళు పెట్టుకున్నారు కదా, బాగా అనిపించింది అనమాట. మా తమ్ముడు పెళ్లి కొడుకు డ్రెస్ కూడా వైట్ థీమ్లో చాలా బాగా అనిపించింది నాకు. అంటే వీళ్ళు ఆపోజిట్గా, వీళ్ళేమో ఎల్లో, వాడు వచ్చేసి వైట్ కలర్ కుర్తాలో చాలా బాగా అనిపించింది నాకైతే డ్రెస్ కోడ్. ఇలాగా మనం జెంట్స్కి అయితే ఇలాగ ఎప్పుడైనా పెడితే ఇంకా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనిపించింది. కొందరేమో అంత ప్రిఫర్ చేయరు కదా, కానీ ఈ ఫంక్షన్ అయితే బాగా అనిపించింది నాకైతే. అలాగా పెద్దనాన్న వాళ్ళు మళ్ళీ తమ్ముడు వాళ్ళందరితో కలిసి మళ్ళీ ఫొటోస్, డ్యాన్సులు, అలాగా వాళ్ళు కూడా ఒక 2-3 అవర్స్ అలాగా వాళ్ళు కూడా డ్యాన్సులు బాగా చేశారనమాట. ఇక ఇక్కడ డ్యాన్సులు మా పెద్దనాన్నది అయితే సీరియస్లీ ఎంత నచ్చిందంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. అలా చూస్తే భలే అనిపిస్తుంది పెద్దనాన్న వాళ్ళని. మా డాడీ లేరనమాట, అందుకు నాకు మా పెద్దనాన్నని చూస్తే అంత బాగా అనిపిస్తుంది. చిన్న ఉన్నప్పటి నుంచి కూడా కొంచెం ఆయనే క్లోజ్ అనమాట నాకైతే ఎక్కువ. అందుకు ఆయన అంటే ఇష్టం కూడా ఉండేది ఎక్కువనే. ఇక ఇక్కడైతే ఇక మిస్టర్ పెళ్లి కొడుకు మా తమ్ముడు, ఇక మా సార్ని, అలాగే మా అక్క వాళ్ళ భర్త మా బావని ఇద్దరిని కూడా పిలుచుకొని మళ్ళీ కొద్దిసేపు అయితే అలాగ డ్యాన్సులు అయితే చేస్తున్నాడు అనమాట. ఇక అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసి కొద్దిసేపు బావ వాళ్ళతో, అన్నయ్య వాళ్ళతో అందరూ కూడా జాయిన్ అయ్యి ఇక అలాగ చాలాసేపు డ్యాన్సులు అయితే చేసేసారు. ఇంకా తర్వాత మళ్ళీ ఈ బాయ్స్ గర్ల్స్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కపుల్ది కూడా ప్లాన్ చేశారనమాట, కపుల్ డ్యాన్స్లో. ఇక 4 పెద్దనాన్నలు 4 పెద్దమ్మలు కదా అమ్మ వాళ్ళతో కలిపి, అందుకు ఒక్కొక్కరితో మళ్ళీ పెద్దమ్మ వాళ్ళతో ఇక్కడ ఓల్డ్ సాంగ్స్ కూడా పెట్టించి డ్యాన్సులు అయితే చేపిస్తున్నారనమాట. ఇక్కడ ఇక రకరకాల పాటలతోటి వెళ్ళు వచ్చి గోదారమ్మ అనే సాంగ్తో అయితే ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. ఎప్పుడు చేయని వాళ్ళు అలాగ చేస్తే అయితే బాగా అనిపిస్తుంది కదా. అలాగా నెక్స్ట్ పెళ్ళికొడుకు మళ్ళీ తమ్ముళ్ళతో, అంటే వాడు అన్నదమ్ముళ్ళు అనమాట వీళ్ళు ముగ్గురు, పెద్దనాన్న కొడుకు ఒకడు, వీడు మా తమ్ముడు అనమాట. వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఇక వీళ్ళ డ్యాన్స్, కొద్దిసేపు బ్రదర్స్ డ్యాన్స్, అలాగా అందరు కలిసి డ్యాన్స్ అయితే చేసేసారనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంగళ స్నానాలు అయితే ఇక పెద్దమ్మ వాళ్ళతో స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళు పోస్తున్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అందరం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరం అయితే అందరం మంగళ స్నానాలు అయితే పోసేసినాం అన్నమాట. అలాగా ఇది ఫ్రెండ్స్ మన పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ నేను పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. కంటిన్యూగా మన వీడియోని చూస్తూ ఉండండి. అలాగే మన వీడియోకి కూడా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.